సో వన్ మోర్ గుడ్ న్యూస్, నేను వెతుకుతున్న క్రాబ్ ఫైనలీ గాట్ ఇట్. ఓకే, చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా గైస్? ఇదే క్రాబ్ నేను చాలా వెతికి పెట్టాను. అయినో వాటర్ ఎక్కడుందో క్రాబ్కి అక్కడ వెతుక్కొని వచ్చే క్రాబ్స్ ఇవి. తినేదానికి ఎక్కడుందో అక్కడ వెతుక్కొని వచ్చే క్రాబ్స్. గాయస్, నేను అల్టిమేట్లీ 3 days నుంచి వెతుకుతున్న క్రాబ్ ఇది. అల్టిమేట్లీ 3 days నుంచి వెతుకుతున్న క్రాబ్ ఫైనలీ మనకి దొరికిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ నేను దీన్ని తీసుకొచ్చింది ఉద్దేశము అక్వేరియంలో పెంచడానికి. నాకు చాలా నచ్చిన క్రాబ్ ఇది. ఫైనలీ దొరికిపోయింది. ఫైనల్కి దీన్ని పట్టుకొని ఇప్పుడు మేము బాక్స్లో పెట్టుకుందాం. ఓకే, దీనికి ప్రిఫరబుల్గా ఈ బాక్స్ని తీసుకొచ్చింది. ఈ బాక్స్లో పెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు దాన్ని పట్టుకున్న టైం వచ్చింది. నేను అనుకున్నాను ఇలాంటి సైడ్లోనూ ఎక్కడో వెళ్ళింది అని నాకు తెలిసింది. ఎప్పుడు కూడా సైలెంట్గానే కూర్చున్నాను. ఓకే, తర్వాత మనకి సౌండ్ వచ్చేసింది. నేను అనుకున్నాను దీంట్లో బయటికి వచ్చే సర్కస్ చేస్తుంది క్రాబ్స్ అనేది మనకి. నేను అనుకుని సౌండ్ని డిటెక్ట్ చేసి చూద్దాం ఏం సౌండ్ వస్తుంది అనేది. సో తర్వాత చూస్తే మన క్రాబ్ ఫైనల్గా దొరికిపోయింది. సో దాన్ని పట్టుకొని మళ్ళీ దాన్ని క్రాబ్ బాక్స్కి యాడ్ చేసుకుందాం. ఇది కావాలి. ఫైనలీ మన క్రాబు, నా ఫేవరెట్ క్రాబు దొరికిపోయింది. చూడండి గైస్, ఇది నా ఫేవరెట్ క్రాబు. కానీ ఇది ఫుడ్ తింటుంది. ఎక్కడో వచ్చి దొంగలాగా ఇది ఫుడ్ తింటుంది, వాటర్ తాగుతుంది. ఫైనల్లీ ఎస్కేప్ అయింది. ఈరోజు మనకి దొరికిపోయింది. ఇది వాటర్ లేకుండా కూడా ఉంటుంది గైస్, ఏం టెన్షన్ లేదు. వాటర్ అవసరం లేదు, ఫుడ్ ఏం అవసరం లేదు. ఓకే, 1 week వరకు ఇది ఫుడ్ లేకుండా కూడా ఉండే కెపాసిటీ ఉన్న క్రాబ్ ఇది. ఓకే, ఇది ఫీమేల్ క్రాబ్ ఇది. గాయస్, ఎవరైనా కోస్టల్ ఏరియా లేకపోతే సముద్రం పక్కన ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే, లేకపోతే మన సబ్స్క్రైబ్ కూడా ఉండొచ్చు. ఓకే, ఎవరైనా సరే నాకు సీ శాండ్ కావాలి. ఈ క్రాబ్ పెంచడానికి నాకు శాండ్ కావాలి. ఓకే, మీకు కోస్టల్ ఉంది కాబట్టి మీకు ఈజీగా సీ శాండ్ దొరుకుతుంది. ఒక 1 kg 2 kg లేకపోతే 5 kg వరకు ఎవరైనా శాండ్ని పంపిస్తున్నారంటే నాకు కొంచెం పంపించండి. నాకు అవసరం ఉంది ఈ క్రాబ్కి. సో అక్వేరియంలో పెంచాలి అనుకుంటున్నాను. ఓకే, మన సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నాకు కొరియర్ చేస్తున్నారంటే కొంచెం ఇన్ఫామ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ని స్క్రీన్ పైన ఇస్తాను. నాకు ఫోన్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. సో నాకు ఒక 2 to 5 kgs వరకు సీ శాండ్ కావాలి గైస్. ప్లీజ్ ఇది ఒక హెల్ప్ చేయండి. ఓకే, నేను లాస్ట్ టైం కోస్టల్ ఏరియాకి వెళ్ళాను, కానీ నాకు తీసుకొచ్చేదానికి అవ్వలేదు, టైం దొరకలేదు. సో మీకు ఉంది అంటే టైం కొంచెం హెల్ప్ చేయండి ఈ క్రాబ్ కోసం. ఓకే, ఈ క్రాబ్ని పెంచాలి అనుకుంటున్నాను అక్వేరియంలో, దానికి సీ శాండ్ కావాలి. ఓకే గైస్, వీడియోని నచ్చితే లైక్ చేయండి గైస్. ఈ క్రాబ్ నేను ఇప్పుడు వదిలేస్తున్నాను. ఓకే, మన సిస్టంలో. ఓకే, మనకి శాండ్ ఒకటి షార్టేజ్ ఉంది. శాండ్ అసలు లేదు నా దగ్గర అసలు శాండ్ లేదు గైస్. ప్లీజ్ అరేంజ్ చేయండి ఈ క్రాబ్ కోసము. గైస్, ఈ క్రాబ్ని ఈ బాక్స్లో వదిలేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి లాక్ చేసేస్తాను. లాస్ట్ టైం నేనే వద్దు అనేసి వదిలేస్తాను ఈ లాక్ చేసేది. ఎందుకంటే ఊరికెందుకు పాపం అనేసి ఒక మైండ్ సెట్లో వదిలేశాను. కానీ ఈ టైం అలా మిస్టేక్ నేను చేయను.
దానికి కావాల్సిన వాటర్లో అది సెటిల్డ్ అయింది గైస్. ఓకే, నేను వెతుకుతున్న క్రాప్స్ అన్ని మనకి దొరికిపోయింది. అదన్నీ ఇక్కడ సెటిల్డ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఇక్కడి నుంచి అస్సలు ఒక్క సింగిల్ క్రాప్ కూడా ఎస్కేప్ అవ్వదు ఇప్పుడు, ఎందుకంటే అలా బాగా మేము మెయింటైన్ చేస్తాం ఇప్పుడు. ఫైనలీ గైస్, ఒకే రోజు 2 హంటింగ్ జరిగింది ఈరోజు. ఓకే, ఒకటి మనం మడ్ క్రాబ్, గ్రీన్ మడ్ క్రాబ్ హంటింగ్ జరిగింది. ఎక్కడ ఉందో దాన్ని పట్టుకున్నాము. సెకండ్ వన్ మనకి ఇంకొక క్రాబ్ కూడా దొరికిపోయింది, మన ఫేవరెట్ క్రాబ్. ఓకే, ఇది యాక్చువల్లీ నేను తీసుకువచ్చిన ఉద్దేశం ఏంటంటే, నేను ఒక క్రాబ్ కల్చర్ చేస్తున్నాను. ఓకే, ఒక అక్వేరియంలో షో లాగా పెట్టుకోవాలి అనే ఉద్దేశంలో తీసుకువచ్చాను. కానీ ఎస్కేప్ అయింది. ఇప్పుడు ఫైనల్గా మనకి దొరికిపోయింది. ఇప్పటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి దానికి ఆప్షన్ అస్సలు లేదు, ఎందుకంటే దాన్ని కంప్లీట్గా బాక్స్లోనే వేసి పెట్టేస్తాను. ఓకే, దానికి చాలా ఇన్స్ట్రక్షన్ ఫాలో చేశాను. ఇలా ఉండాలి, అలా పెట్టుకోవాలి, ఇలా ఫీడింగ్ ఇవ్వాలి, దీన్ని పెంచాలి, దాంతో బేబీస్ అనేది బయటికి రావాలి. సో అన్నీ చాలా ఆలోచన పెట్టుకున్నాము. కానీ ఇది చూస్తే మన చేతి నుంచి ఎస్కేప్ అయింది. ఈరోజు దొరికింది మళ్ళీ. ఓకే, 3 డేస్ నేను వెతుకుతున్నాను. 3 డేస్ నుంచి వెతుకుతూనే ఉన్నాను, దొరకలేదు. ఇప్పుడు మనకి ఫైనల్గా దొరికిపోయింది. ఓకే, ఇది నైట్, అన్ని క్రాప్స్ కూడా నైట్ హంటింగ్ కేటగిరీ. నైటే బయటికి వచ్చేసేది, నైటే తిరిగేది, నైటే ఇది ఫుడ్ తినేది. సో ఈ నైట్ హంటింగ్ కేటగిరీలో మనకి క్రాబు ఇలా సైలెంట్గా ఉంటే ఈజీగా దొరికిపోతుంది. ఓకే, మీకు దీనికన్నా ముందు ఒక వీడియో వేశాను, ఈ క్రాబ్ దొరకలేదు, వెతుకుతున్నాను, రేపు మార్నింగ్ మళ్ళీ చెక్ చేయాలని. సో ఈరోజే దొరికిపోయింది. సో రేపు నాకు అస్సలు వర్క్ లేదు, ఈజీ అయిపోయింది. ఓకే గైస్, ఈ వీడియో కూడా మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ అ గ్రేట్ డే, గుడ్ నైట్ గైస్.